హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ AI Insights. మీరు తమ్నీళ్ళు అయితే చూసే ఉంటారు టెక్స్ట్ టు వీడియో జనరేషన్ అని. సో ఒక సింపుల్ టెక్స్ట్ని ఇచ్చి అదిరిపోయే వీడియోస్ని అయితే ఎలా జనరేట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోస్ అన్ని పిక్స్వర్డ్స్ అని ఒక AI టూల్ని యూస్ చేసి జనరేట్ చేసినవి. ఈ టూల్ని యూస్ చేసి అమేజింగ్ వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు బై జస్ట్ గివింగ్ ఏ సింపుల్ ప్రాంప్ట్. టెక్స్టే కాకుండా ఒక ఇమేజ్ని ఇచ్చి ఆ ఇమేజ్ని వీడియో కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఈ AI టూల్ని యూస్ చేసి రియలిస్టిక్ వీడియోస్, యానిమేటెడ్ కార్టూన్ స్టోరీస్, సైంటిఫిక్ మూవీస్ అండ్ హిస్టారికల్ వీడియోస్, ఇలా ఎన్నో వీడియోస్ని ఫ్రీగా అయితే జనరేట్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఈ టూల్ని యూస్ చేసి కొన్ని వీడియోస్ అయితే జనరేట్ చేద్దాం. అండ్ ఇంకా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకేంటి లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ముందుగా మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పిక్స్వర్డ్స్ AI అని సెర్చ్ చేస్తే కొన్ని లింక్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అందులో ఫస్ట్ లింక్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ట్రై ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వమని అయితే అడుగుతుంది. నేను నా గూగుల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నాను. అలా లాగిన్ అయ్యాక ఇక్కడ మీకు టెక్స్ట్ టు వీడియో, ఇమేజ్ టు వీడియో అని ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే కనబడతాయి. కొంచెం వాళ్ళు పైకి స్క్రోల్ చేస్తే కొన్ని టెంప్లెట్స్ అయితే కనబడతాయి అన్నమాట. మనకు నచ్చిన టెంప్లెట్ని అయితే మనం యూస్ చేసుకోవచ్చు. నేను ఈ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా టెంప్లెట్ని సెలెక్ట్ చేశాక క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ప్రాంప్ట్ ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. అంటే ఆ వీడియో ఏ విధంగా ఉండాలనేది మనం ఇక్కడ టెక్స్ట్ రూపంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ ఓన్గా మీరు ఏ టెక్స్ట్ అని ఇవ్వచ్చు, లేదంటే ChatGPTs అలాంటివి యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ChatGPTని యూస్ చేసి ప్రాంప్ట్స్ అయితే అడుగుతున్నాను. సో దానికి ChatGPT ఓపెన్ చేసి బ్రేవ్ క్యాట్ స్టోరీని 6 సెంటెన్స్ కింద వీడియో జనరేషన్కి ప్రాంప్ట్స్ ఇవ్వమని అయితే అడిగాను. నాకు ఇలా ఒక 6 ప్రాంప్ట్స్ అయితే ఇచ్చింది. ఒక్కొక్క ప్రాంప్ట్ని కాపీ చేసి ఇక్కడ పిక్స్వర్డ్స్ పేజ్లో పేస్ట్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ నెగిటివ్ ప్రాంప్ట్ అంటే వీడియో బ్లర్గా రాకూడదని అండ్ ఆ వీడియో అగ్లీగా ఉండకూడదని చెప్తామన్నమాట. బై డిఫాల్ట్గా నెగిటివ్ ప్రాంప్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కిందికి వస్తే ఆ వీడియో ఎలా ఉండాలి అంటే రియలిస్టిక్ గానా, యానిమేటెడ్ గానా, లేక 3D యానిమేషన్లా, ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకు నచ్చిన ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రియలిస్టిక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే వీడియో ఏ రేషియోలో ఉండాలి అంటే 16:9, 9:16, 1:1 ఇలాగా. నేను 16:9 ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కింద క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు రైట్ సైడ్లో వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. అండ్ సింపుల్గా దాన్ని క్లిక్ చేసి చూద్దాం. సో ఇలా అనమాట ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారంగా వీడియోస్ని అయితే చాలా ఈజీగా జనరేట్ చేస్తుంది. అండ్ ఇలాగే మళ్ళీ సెకండ్ సెంటెన్స్లో వెళ్ళి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్, క్రియేట్, అండ్ వీడియో అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్న వీడియోస్ అని నేను ప్రీవియస్గా జనరేట్ చేసాను అనమాట. ఇక్కడ ఒక ఓల్డ్ మ్యాన్ ఒక ఫిష్తో మాట్లాడుతున్నట్టు నేనైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఆ ప్రాంప్ట్ ప్రకారంగా నాకు చాలా నీట్గా వీడియో అయితే జనరేట్ చేసి ఇచ్చింది. అండ్ మీకు కింద డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా క్లిప్స్గా జనరేట్ చేసిన వీడియోస్ అన్నిటిని ఒక స్టోరీ రూపంలో అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఈ విధంగా టెక్స్ట్ ఇచ్చి వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని ఏ టూల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.